శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బావాలని కోరుకుంటూ, ఈ వీడియోలో అయితే కొత్తగా ఒక పుకార్ వచ్చిందనమాట. అంటే అది ఎప్పుడూ అలాగే ఏదోటి కొత్తగా ప్రతిసారి ఏదోటి అలా వస్తూనే ఉంటుందిలేండి. అది అలవాటేలేండి, మన తెలుగోళ్ళకి తింగరోళ్ళు కదా, అవన్నీ మామూలే. ఈసారి ఏమొచ్చిందంటే సంక్రాంతి పండగ అమావాస్యకి ముందు వచ్చిందంట. అంటే అమావాస్య మరి వెళ్ళిపోతుంది కదా, మార్గశిర మాసం వెళ్ళిపోతుంది, తర్వాత పుష్యమాసం వస్తుంది కదా, అమావాస్యకి ముందు పండగ వచ్చిందంట. పండగ వచ్చింది. పండగ రావడంతో పాటు దాంతో ఏమవుతుందంటే ఈ పండగ ఇలా రావడం ఏంటంటే కొంచెం దోషం అంట. అది ఎవరికి వర్తిస్తుంది ఆ దోషం అంటే, ఒక కొడుకు ఉంటాడు కదా, ఆ తల్లికి ఆ కొడుక్కి ఆ దోషం వర్తింతుందంట. దానికి కూడా పరిష్కార మార్గం మన గొప్ప గొప్ప మేధావులు వెతికేశారనమాట అప్పుడే. దానికోసం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఒకవేళ వీడియో నచ్చకపోతే ఫస్ట్లోనే ఆపేయండి, చెప్పేశాను కదా. ఒకవేళ చూడాలనుకుంటే ఈ మూఢనమ్మకాలు అవి ప్రోత్సహించకూడదు, అసలు ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో చూడండి. ఫస్ట్ అసలు ఈ సంక్రాంతి అనేది మనకి తేదీల్లో వస్తుందండి. ఇంగ్లీష్ క్యాలెండర్ తేదీల్లో వస్తుంది, తిథుల ప్రకారం అయితే అది రాదు. అది ఫస్ట్ అర్థం చేసుకోండి. తిథుల ప్రకారం రాదు సంక్రాంతి పండగ, తేదీల్లోనే వస్తుంది. నీకు ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతి పండగ తిథికి అమావాస్య రావచ్చు, పౌర్ణమి రావచ్చు, ఏకాదశి రావచ్చు, ఏదైనా రావచ్చు. దానికి తిథికి పండగకి సంబంధం లేదు. ఇది పండగకి అయిపోయే టైంకి, ఇది రైతులకి ఇంటికి పంటలు చేతికి వచ్చే టైం కాబట్టి ఆనందంగా చేసుకుంటారు. 4 రకాలు కొనుక్కుంటారు, అన్నీ కొనుక్కుంటారు. కానీ ఈ దోషం ఏంటంటే, ఇది ఎందుకు వస్తుందండి, దీనికి సంబంధించి దోషం ఎందుకు వస్తుందో కూడా, ఎవరి ద్వారా వస్తుందో కూడా మన సైంటిస్టులు కనుగొన్నారనమాట. వెంటనే కనిపెట్టేశారు మన సైంటిస్టులు. అసలు దోషం ఎందుకు పట్టుకొస్తున్నాడు, ఎవడు పట్టుకొస్తున్నాడు అని కూడా మన సైంటిస్టులు కనిపెట్టేశారనమాట. అది కూడా చెప్తాను. అది మనం సంక్రాంతి పండగ నుంచి ముగ్గులు పెట్టుకుంటాం కదా, ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్ కనుమ పండుగ వస్తుంది కదా. కనుమ పండుగ వచ్చినప్పటికీ ఏంటంటే, కనుమ పండుగ అయిపోయిన తర్వాత ముక్కనుమ రోజు మనం రథం ముగ్గేస్తాం. రథం ముగ్గేసినప్పుడు ఏంటంటే దొంగోడు అంటారు, కొంతమంది శంకరుడు అంటారు అనమాట. అది అతను గ్యాస్ పొయ్యి కింద ఉంటాడంట, అంటే పొయ్యి బూడిదలో కానీ ఉంటాడంట. అతన్ని ఏం చేస్తారంటే, ఇంకా నువ్వు ఇన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నావు చాలు బాబు, నెలల్లో ఉన్నావు అని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారంటే గోగుమంటలో చెప్పేసి అతన్ని పంపించేస్తారు. అతన్ని ఏం చేస్తారంటే పొయ్యి దగ్గర నుంచి ముగ్గు గీత లాక్కొచ్చి రథంలో కూర్చోబెడతారు అతన్ని. అక్కడ నుంచి రథం ముగ్గుకి తోడని తీసుకెళ్ళి గోగుమంటలో కలిపేస్తారనమాట. అక్కడతో శంకరుడు ఇంకా వెళ్ళిపోతాడు. ధనుర్మాసం ముగ్గులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి మెలికల ముగ్గులు, మిగతా డిజైన్స్ అన్నీ పెడతారనమాట, గీతల ముగ్గులు మానేసి. ఇది యాక్చువల్గా ప్రతి సంవత్సరం సంక్రాంతికి సంబంధించి జరిగే ఒక ప్రక్రియ అనమాట ఇది. ఇప్పుడు ఏంటంటున్నారంటే, ఎలా చెప్తున్నారంటే, అది అతను తీసుకెళ్ళి దొంగడు ఉంటాడు కదా శంకరుడు, అతనంట ఈ సంవత్సరం కీడుతో వెళ్తున్నాడంట, ఇంట్లోంచి కీడు నుంచి వెళ్తున్నాడంట. అతను వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అలా వెళ్ళిపోయంట అతను మనకి ఒక కొడుకు, అంటే తల్లికి ఒక కొడుకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కీడుని ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడంట అతను. దానివల్ల ఏమవుతుందంట, తల్లికి కానీ కొడుకు కానీ ప్రమాదం వస్తుందంట. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే, మన సైంటిస్టులు చెప్పిన ప్రకారం మన యూట్యూబర్స్, తెలివైన యూట్యూబర్స్ సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఒక 5గురి దగ్గరికి ఈ తల్లి వెళ్ళి, ఒక కొడుకున్న తల్లి వెళ్ళి ఒక 5గురి దగ్గరికి, వాళ్ళకి 2 కానీ 3 కానీ కొడుకులే ఉండాలంట, మళ్ళీ కూతురు కూడా ఉండకూడదంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కోవాలంట. తీసుకోమని కూడా చెప్పట్లేదు, డైరెక్ట్ అడుక్కోవాలంట. అడుక్కుని డబ్బులు అడుక్కునంట వాళ్ళు వెళ్ళి గాజులు కొనుక్కోవాలంట. 5 సెట్లు, 5 రకాల గాజులు కొనుక్కోవాలంట. 1, 2 కూడా కాదు, 5 రకాల గాజులు, 5 రంగులు, బ్లాక్ లేకుండా 5 సెట్లు అయితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడుక్కుని తీసుకునంట వీళ్ళు కొనుక్కోవాలంట. వాళ్ళని మళ్ళీ డిమాండ్ చేయకుండా ఎంత ఇస్తే అంత తీసుకుని 5 రకాల సెట్లు అయితే మాత్రం వీళ్ళు గాజులు కొనుక్కోవాలంట. అలాగ వాళ్ళు 5 రకాల సెట్లు, 5 రకాల గాజులు వేసేసుకున్న ఈ సంక్రాంతి దొంగడు వెళ్ళే వరకు చేతికి ఉంచేసుకున్న తర్వాత తీసేసినా, లేకపోతే అప్పటి వరకు తర్వాత వాడుకున్నా అంట. ఈ దోషం ఏదైతే ఉందో, పెద్ద దోషం, ప్రమాదం అనే దోషం, ఈ చిన్న గాజులు వేసుకుంటే పోతుందంట. అది వీళ్ళు చెప్తున్నారు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? అది చాలా రాంగ్ అండి. మానసికంగా జనాలతో ఆడుకోకండి, అది తప్పండి. ఎలా మీరు చెప్పేస్తారు, ఇది ఏవో దోషాలు వచ్చేస్తున్నాయని చెప్పేశారు. అది దోషం ఎందుకు వస్తుందండి? అసలు పండగకు ముందు అమావాస్య వస్తే ఏమవుతుందండి? దీనికోసం నేను చాలామందిని అడిగే తెలుసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లక్ష్మి గారు ఫోన్ చేసి, ఏంటి ఇది సమస్య అంట కదా, వచ్చిందంట కదా, ఎంతవరకు కరెక్ట్ అని నన్ను అడిగారు. అడిగితే నాకు తెలియదు అంటే యూట్యూబ్లో తెగ గేమ్ చేసేసుకుంటున్నారు, పెట్టేసుకుని వీడియోస్ అనేసి అన్నారు. ఓహో అనేసి చూశాను. వెంటనే నేను ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాను, మా సత్యభామ గోవిందసేన సత్యభామ యూట్యూబ్ ఛానల్ చూస్తే ఆవిడ మొత్తం క్లారిఫై అయిపోద్ది. అది కాకుండా నాకు తెలిసిన పంతులు గారిని కూడా అడిగితే, ఇవన్నీ ఎవరు పెట్టారమ్మా, అసలు ఎందులో ఉందో చూపించండి, దీనికి ప్రూఫ్ ఏంటని అడిగారు. అసలు ఏంటండి ఇది, ఎలాగ పడితే అలా చెప్పేసి మన తెలుగు వాళ్ళు తింగరోళ్ళు తెలియట్లేదు, తెలివైన వాళ్ళు అర్థం అవ్వట్లేదు. మన ఒక్కళ్ళకే సంక్రాంతి అమావాస్య వెళ్ళట్లేదు కదా, దేశం మొత్తం ఈ పండుగ చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఇలాగే వేసుకుంటున్నారా? మట్టి గాజులు వేసుకుంటున్నారా? అది మట్టి గాజులు మాత్రమే వేసుకోవాలంట, ఇంకో రకమైన గాజులు కూడా వేసుకోకూడదంట.
ఉన్న కీడుంటే మిగిలిన కొడుకులను కూడా వచ్చేస్తది అది. ఒక్కళ్ళతో పోదది. ఉన్న ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 10 మంది కొడుకులున్నా కూడా వాళ్ళకి కూడా కీడు కొడతది. ఒక్కళ్ళతో పోదు కదా! ఏది జరిగినా. ఒక్కడున్న తల్లికి అయిపోద్దంటే ఆళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఇంకో కొడుకు ఆ దొంగోడు కూడా ఈ దోషాలు కూడా ఏంటి అంటే ఒక కొడుకుంటే ఆడు పోయినా ఇంకో కొడుకు బతికేస్తాడో ఆళ్ళకి పర్వాలేదు. ఒక కొడుకున్నవాడిని తీసుకెళ్ళిపోదాం. కాకపోతే ఈళ్ళొక్కళ్ళు గాజులేసుకుంటే చాలనుకుంటున్నారా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి జనాలు? కొంచెం ఆలోచించుకోండి. వాళ్ళు చెప్తున్నారనే కాదు మీకు మీరు కూడా స్వతహాగా ఒకసారి ఆలోచించుకోండి. కానీ వేసుకోవాలనుకుంటే మాత్రం కొనుక్కుని వేసుకోండి, తప్పేం లేదు. కొనుక్కుని వేసుకోవడం తప్పు కాదు కదా. సరదాగా వేసుకోండి, ఉంచుకోండి. మీకు ఎన్నాళ్ళు ఉంచుకోవాలనుకుంటే అన్నాళ్ళు ఉంచుకుని వాడుకోండి, తప్పేం లేదు. అంతేగాని ఎవరో భయపెట్టారని మాత్రం మీరు భయపడొద్దు. ఇది పెద్ద హాట్ టాపిక్ కింద ఉందన్నమాట యూట్యూబ్లో. తెగ తిరిగేస్తుంది ఇది ఇప్పుడు. ఇంకా ఎలా పడితే అలా ఉంది. ఈ గాజులు అని కొడుతుంటే ఒక 100 వీడియోస్ వీటి కోసం వస్తున్నాయి అనమాట. దట్టు 1 వీక్లో అప్లోడ్ చేసినవి మాత్రమే. చాలా దారుణంగా ఉందండి పొజిషన్. అది ఒకసారి ఆలోచించుకోండి. అజ్ఞానంలోంచి బయటకు రావాలి మనం కూడా. ఒకవేళ గనక మీకు నిజంగా ఇది సరదాగా ఉందనుకోండి, వేసుకోవాలని అనిపించింది అనుకో, సరదాగా తీసుకోండి. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోండి, తప్పేం కాదు కదా. ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సుమంగళి ఇస్తే అది దీవెన అవుతుంది, అది వేస్ట్ ఏం అవ్వదు. కొనుక్కోండి, సరదాగా కొనుక్కోండి. 1 కాదు 5 కాదు 10 సెట్లు కొనుక్కుని వేసుకోండి సంక్రాంతికి. తప్పేముంది? కొనుక్కుని మన వాళ్ళు వేసుకోవడం శాస్త్రం ప్రతిపాదించింది. గాజులు వేసుకోవడం తప్పలేదు, కొనుక్కుని వేసుకోండి. అంతేగాని ఇలాగ ఒక కొడుకున్నవాడి తల్లి వేసుకోకపోతే ఆడు పోతాడో వీళ్ళు పలా అయిపోతారు అనేసి తింగర్ మాటలు ఎవరో చెప్పారనేసి మీరు మాత్రం వినవి సీరియస్గా తీసుకోకండి. తర్వాత సీరియస్గా తీసుకుని ఒక గాజు పగిలిపోయింది అనుకోండి, అయ్యి బాబాయ్ వీడికి ఏమైపోద్దో, నాకు ఉన్నది ఒకడే అనేసి భయపడిపోకండి. అటువంటి తింగర్ సెంటిమెంట్లు పెట్టుకున్నారంటే మనం మంచినీళ్ళు తాగడానికి కూర్చుని లేగడానికి కూడా చాలా భయపడాలన్నమాట. అలాంటి రోజులు వచ్చేస్తాయి ఎదరెదర. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఏదైనా ఒక విషయాన్ని స్ప్రెడ్ చేస్తున్నామంటే అది కరెక్టో రాంగో ఆలోచించుకోండి. నేనైతే అడిగాను మా పంతులు గారిని, తెలిసిన అతను అడిగాను. అయితే ఇటువంటిది ఏమీ లేదమ్మా, ఏంటి అన్నీ చెప్పేస్తున్నారు, యూట్యూబ్ వచ్చాక పిచ్చి ఎక్కువైపోయిన జనాలకు అనేసి చెప్పారనమాట. ఇంకేది వచ్చినా పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఏవో చేసేస్తున్నారు. గాజుల బిజినెస్ పడిపోయింది అనుకోండి, సేల్స్ పెట్టండి, మట్టి గాజులే వాడండి అనేది స్వచ్ఛందంగా ఒక నినాదాన్ని తీసుకొచ్చి కొనిపించుకోండి. అంతేగాని ఒక తల్లి ఇలా అయిపోద్ది ఇలా ఉంటుంది అనేసి మీరు ఎలా చెప్పేస్తారండి? గాజులు కొనేసుకుంటే తల్లికి దోషం పోతుంది, కీడు పోతుంది అనేసి అడుక్కోండి అనేసి ఎలా చెప్పేస్తారండి మీరు? అసలు అది కరెక్ట్ కాదు కదా. దట్టు మీరు ఇప్పుడు గాజుల బిజినెస్ పడిపోయిందని ఇటువంటివన్నీ పెడుతున్నారు. చీరల బిజినెస్ పడిపోతే ఇంకోటి ఏదో పెడతారు. అలా రకరకాలుగా ఏవో పెట్టేస్తున్నారు తప్ప ఎందుకు పెడుతున్నారు, ఎందుకు జనాలు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్నారు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు కూడా హిందువులు కూడా మేల్కోవాలండి. ఇటువంటి విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నారు, ఎందుకు మనం ఇలాంటి ట్రాపుల్లో పడిపోతున్నాం అనేసి ఒకసారి ఆలోచించుకోవాలి మీరు కూడా. ఈ వీడియో కేవలం మాత్రం మా అమ్మ అలాంటి వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే తింగర ఇలాంటి పిచ్చి వాటికి భయపడిపోతారు కదా. మా ఇంట్లో మా అమ్మ అయితే అలాగే అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ తింగర సెంటిమెంట్లకి పెట్టుకున్న వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో తీసి చెప్తున్నాను అనమాట. కాబట్టి ఏం భయపడకండి, అటువంటిది ఏమి ఉండదు. ఉన్న కీడుంటే అందరికీ ఉంటుంది. భగవంతుడు ఎప్పుడో పైన రాత రాసేస్తాడు. రాత రాసేసింది ఆడెవడో తప్పించలేడు. గాజు ముక్క కాదు కదా నువ్వు ఏం వేసుకున్నా సరే నీ రతన అయితే ఆడు తప్పించలేడు ఎవడో కూడా. కాబట్టి మీరు భయపడకండి, సరదాగా వేసుకోండి. ఒకవేళ మీకు మనసులో కీడు పీకుతుంది అనుకో, ఇలా చెప్తున్నారు కదా అందరూ వేసుకుంటున్నారు కదా మనం కూడా వేసుకుందాం అనుకుంటే మాత్రం వేసుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే ఇంకా పుకారంటే స్ప్రెడ్ అయిపోయింది. మంచి కన్నా చెడు ముందే స్ప్రెడ్ అయిపోద్ది కదా. ఇంకా స్ప్రెడ్ అయింది ఏదో అయిపోయింది. కాబట్టి సరదాగా కొనుక్కోండి, వేసుకోండి. మీ ఇష్టం ఎలా కావాలంటే అన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు వేసుకోండి. అన్నాళ్ళు ఉంచుకోమంటున్నారు అన్నాళ్ళు ఉంచుకుని సరదాగా వేసుకుని తిరగండి, తప్పేం లేదు. కానీ మాత్రం ఒకటి, ఏదైనా జరిగితే మాత్రం ఈ గాజుల వల్ల జరిగింది అని భయాలు మాత్రం పెట్టుకోకుండా సరదాగా వేసుకుని తిరగండి, తప్పులేదు. అంతేగాని ఇటువంటి తింగర మాటలకు మీరు మాత్రం పట్టించుకుని మానసికంగా బాధపడకండి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. మనం ఎన్ని చేసినా, ఎన్ని గాజులు వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా, నెత్తి మీద గొడుగేసుకున్నా సరే మన కర్మఫలాన్ని ఎవ్వడూ తప్పించలేడు. మూట తెచ్చుకున్నాం కదా గత జన్మలో, అది అనుభవించి పోవాల్సిందే. కాకపోతే ఏంటంటే మీరు సరదాగా ఇంకెలాగా వచ్చేసింది కదా, మాట వచ్చేసింది కాబట్టి ఇంకా ఎలాగ వేసుకోవాలనుకుంటే మాత్రం సరదాగా వేసుకుని తిరగండి 4 రోజులు. తర్వాత ఇంకా వాటిని తీసేసి కాలువల్లో మాత్రం అటువంటివి వేయకండి. కీడు పోవాలి అనేసి కాలువల్లోని ఈ అలాంటి చోట్ల వేయకండి. నేల మీద వేయకండి. తొక్కారంటే వాళ్ళ కాళ్ళు దిగిపోతాయి. ఈ కీడు మాట పక్కన పెడితే వాళ్ళ కాళ్ళు గుచ్చుకున్న పాపం మన అకౌంట్లోనే పడుతుంది. కాబట్టి అటువంటి పనులు చేయకుండా వాటిని తీసుకెళ్ళి చెట్టుకు కట్టేసేయండి. లేకపోతే ఇంట్లో గాజులు అందంగా అలంకరించుకుంటారు కదా, వాటికి యూజ్ చేసుకోండి. పండగని అందరూ ఆనందంగా చేసుకోండి. ఇటువంటిది మాత్రం ఏమి ఉండదు. ఎన్ని పండుగలు వచ్చినా ఏమైనా సరే పండుగలు వస్తాయి పోతాయి. మన రాత బట్టి మనం ఉంటామా లేదా అనేది మాత్రమే పక్కగా ఉంటుంది. అది మాత్రం అది ఉంటుంది.
పండుగలు వస్తాయి వెళ్తాయి, మనల్ని చూసి అవి నవ్వుకుంటాయి అంట. ఏంటి పండుగ వచ్చింది వెళ్ళిపోయింది అంటున్నారు కానీ వీళ్ళు ఉండరు, నేను ప్రతి సంవత్సరం వచ్చి వెళ్తానే ఉంటాను, వీళ్ళే ఉండరు అనేసి నవ్వుకుంటుందంట. కాబట్టి ఎటువంటి పిచ్చి అపోహలకు పోకండి, భయాలకు పోకండి. నేను తెలిసి తెలియకన్నా తప్పులు మాట్లాడితే మాత్రం పెద్ద మనసుతో అర్థం చేసుకుని క్షమించండి. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.